ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఈ మధ్య చాలామంది షిరిడీ సాయిబాబా గారు అవధూత కాదు, యోగి కాదు, గురువు కాదు, ఏమీ కాదు. ఏమీ కాకుండానే ఆయనకి 150 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నారు. వేలాది మందిరాలు కట్టారు. పండితులు, పామరులు, అధికారులు, సామాన్యులు, దేశాధినేతలు అందరూ ఆయన్ని దేవుడిగా, గురువుగా ఆరాధిస్తున్నారు. ఏమీ కాకుండానే పోనీ ఏమన్నా అందరిలాగా కాషాయం వేసి స్వామీజీలాగా ఒక గొప్ప మఠాలు, పీఠాలు స్థాపించి అనేక మంది శిష్యుల్ని చేర్చుకొని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని గొప్ప స్వామీజీగా వెలుగొంది ఉంటే, అలాగా కూడా వారిని స్వామీజీగా లేదా అవతార పురుషుడిగా, గురువుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆరాధిస్తున్నారు అనుకోవచ్చు. ఒక 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని చివరి వరకు ఆ పకీర్లాగా జీవించిన ఆయన్ని 150 సంవత్సరాల నుంచి ఇంతమంది చదువుకున్నవారు, చదువులేనివారు, పండితులు, ప్రవచనకర్తలు, మళ్ళీ పెద్ద లిస్టు సిద్ధపురుషులు, మహాత్ములు, యోగులు, దేశాధినేతలు, దేవుని నమ్మని సైంటిస్టులు, డాక్టర్సు, వీళ్ళందరూ ఎందుకు పూజిస్తారు? దానికి కూడా సమాధానం కావాలి కదా. ప్రచారం చేస్తే దేవుడైన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. తన గురించి తాను గొప్పగా ప్రచారం చేసుకున్న స్వామీజీలు చాలామంది ఉన్నారు. తమ గురించి తాము గొప్పగా చెప్పుకున్నటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా మనం వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళని ఎవరో కొంతమంది, కానీ సమాజం అంతా యాక్సెప్ట్ చేసినటువంటి గురువులు లేరు. ఎప్పుడు చెప్పినట్టుగా అంత పెద్ద రజనీష్నే ఎవరు ఒప్పుకోలేదు. రజనీష్ చాలా కొద్ది మందికి తెలుసు, సాధకులకే తెలుసు, ధ్యానులకే తెలుసు. గొప్పవాడే, సాధకుడు. ఎందుకని? వేషం వేశాడు, కొంత మోసం చేశాడు, అందుకని దెబ్బతిన్నాడు. అలాగే మన కళ్ళతో చూస్తున్నాం చాలామందిని. వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఆశ్రమాలు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని ఉన్న ఎంతోమంది స్వామీజీలు కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది ప్రజల చేత తిరస్కరించబడ్డారు. ఉన్నంత వరకు కొంత వెలిగిన వారు ఉన్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలుగు కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళందరూ కూడా వేల కోట్లు సంపాదించుకొని గొప్ప స్వామీజీలుగా పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు కూడా ప్రజల చేత తిరస్కరించబడ్డారు. సాయిబాబా గారు ఒక పకీరు కదబ్బా. 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని వారానికి ఒకసారి స్నానం చేస్తాడో చేయడో, ఇంకా చెప్పాలంటే అన్నీ అనాచారాలే కదా. అటువంటి ఆయన్ని దేవుని చేసి, గురువుని చేసి, మొత్తం సమాజమే ఆయన్ని, మీ భాషలో చెప్పాలంటే నేను ఒక పకీర్ని, నేను ఒక బంటుని, నేను ఒక సేవకుని అన్నవారిని తెచ్చుకొని నెత్తిని పెట్టుకొని ఎందుకు పోయిస్తున్నారు? అంటే మొత్తం హిందూ సమాజంలో ఉన్న మేజర్ అందరూ పిచ్చివాళ్ళే, అమాయకులే, అజ్ఞానులే. పిచ్చివాడికి అవధూతకు తేడా తెలియకుండా పిచ్చివాళ్ళని తెచ్చేసి అవధూతలను చేసేసి పూజించుకుంటూ మందిరాలు కట్టుకుంటూ, ఇటువంటి హిందువుల వల్ల ఏం లాభం అబ్బా సమాజానికి? 70-80% హిందువులు బాబాను పూజిస్తున్నారంటే, అవధూతకు పిచ్చివాడికి తేడా తెలియకుండా గుళ్ళు కట్టేసి పూజిస్తున్నారంటే ఏం తెలివితేటలు లేని వాళ్ళ హిందూ సమాజం? ప్రపంచంలో హిందూ సమాజం అంత అమాయకులు, తెలివితేటలు లేని వాళ్ళు ఇంకొకరు లేరని నిరూపించదలుచుకున్నామా మనం? అలా ఉంది మనం చెప్పేది. సరే, సచరిత్ర ఆధారితంగా బాబా గారి రూపురేఖలు ఏమిటి, వారి వైఖరి ఏమిటి, వారి తత్వం ఏమిటి, వారి స్థాయి ఏమిటి, వారు ఎటువంటి యోగీశ్వరులు, ఎటువంటి గురువులు, ఎటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన వారు అనేది చూసినప్పుడు సాయిబాబా వల్లనే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారాన్ని జయించినారు. ఈ సంసారాన్ని ఎవరు జయిస్తారు?
సముద్రమైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అన్నారు. అటువంటి కష్టతరమైన సంసారాన్ని వారు అతి సులభంగా జయించారు. శాంతియే వారి భూషణము. మరి బాబాగారు ఎప్పుడు కోపడుతుంటాడు, బూతులు తిడుతుంటాడు అని చెప్తుంటాం కదా. కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? శాంతియే వారి భూషణం. ఎల్లప్పుడూ శాంతిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, వచ్చిన వాళ్ళందరూ ప్రేమగా పలకరిస్తాడు. మనం అవి చూడం. ఆయన తిట్టింది, అరిసింది చూస్తాం. ఇది ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు పిల్లని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి గొప్ప స్థాయికి తీసుకెళ్ళాక ఆ కొడుకులు, ఆ సంతానం వారు చేసిన ఇవన్నీ చూడకుండా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అన్నం తినిపించి బట్టలు తొడిగి స్నానం చేయించి ఏదైనా కష్టం వస్తే విలవిల్లాడిపోయి వారికి అనారోగ్యం వస్తే మాకే అనారోగ్యం వచ్చిందన్న బాధపడిపోయి కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కి వారిని పెంచి పెద్ద చేస్తారు కదా. ఆ ప్రేమని ఇది గుర్తుపెట్టుకోకుండా, వారు మన ఎందుకు చూపించిన బాధ్యతనేమి గుర్తుపెట్టకుండా అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తే తిడతారు కదా, ఇంకోసారి కొడతారు కదా, అవి గుర్తుపెట్టుకొని మీరు ఎంత దుర్మార్గులు, నన్ను తిట్టారు కొట్టారు అని అవి గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులను దూరం చేస్తాడే, తల్లిదండ్రుల తప్పులు ఎత్తుకుతాడే, అటువంటి కొడుకులుగా ఉండాలనుకుంటున్నారు. అటువంటి కొడుకులుగా మనం తయారు చేయాలని చూస్తున్నారు మన వాళ్ళు. శాంతి వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకి ఇల్లు వంటి వారు. ఎటువంటి వారు? వైష్ణవ భక్తులకి ఇల్లు వంటి వారు. రాసింది ఎవరు? ముస్లిం కాదండి, సనాతన ధర్మానికి సంబంధించిన సనాతన ఆచార పరుడైన సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి అన్నా సాహెబ్ దాబోల్కర్. ఆయన పుట్టింది ఏదో మామూలు రాష్ట్రం కాదండి, దేశభక్తికి మారుపేరుగా పిలువబడే మరాఠా రాష్ట్రంలో పుట్టాడు. అటువంటి రాష్ట్రంలో పుట్టిన ఒక సద్బ్రాహ్మణుడు బాబాయ్ గారిని వైష్ణవ భక్తులకి ఇల్లు వంటి వారి ఊరికి అంటాడా? చూశాడు. ఆయనకు అవన్నీ అక్కడ ప్రత్యక్షం కనిపించాయి. షిరిడీలో ఏ పుణ్యకార్యం జరిగినా అది శంకుస్థాపన కావచ్చు, ప్రారంభోత్సవం కావచ్చు, శ్రీరామనవమి రోజు జరిపించేవారు బాబాగారు. అలాగే ఆయన భక్తుల్లో చాలామంది ఏకాదశి రోజే శరీరం విడిచిపెట్టారు. అలాగే ఆయన ఎప్పుడూ కూడా హరినామస్మరణ కూడా చేస్తూ హరి యొక్క గొప్పతనం చెబుతూ హరిని ఆశ్రయించిన వాడే మాయం దాటగలుగుతాడు అని చెబుతూ హరిభక్తిని ప్రోత్సహించేవారు. అవన్నీ కళ్ళతో చూశాడండి ఆయన. అందుకని అంత గొప్ప మాట వాడాడు. వైష్ణవ భక్తులకి ఇల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారంలోని సారాంశం వంటివారు. సారంలోని సారాంశం. దీని అర్థం తెలుసుకోవాలంటే లోపలికి వెళ్తేనే తెలుసుకోగలుగుతారు. సారం అంటే ఇప్పుడు చెరుకు గడ పిప్పి చేసామనుకోండి, అది సారం. ఆ సారంలో కూడా ఇంకా దాన్ని కూడా మదించగలిగితే వచ్చేది సారంలోని సారాంశం. ప్రశ్న పరిప్రశ్నలాగా, ఆత్మ పరమాత్మలాగా. ఓకే. నశించు వస్తువుల యందు అభిమానం లేనివారు, అంటే ప్రపంచంలో ఉన్నాయని నశించేవి మనతో సహా. కాబట్టి ప్రపంచంలో దేని మీద వారికి అభిమానం లేదు. దీన్ని పరిపూర్ణ వైరాగ్యం అంటారు. ఆ పరిపూర్ణ వైరాగ్యం ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది, అందరికీ కాదు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారం అంది మునిగి ఉండేవారు. ఎల్లప్పుడూ ఆత్మ ఎందే మనసు నిలిపి ఉంచేవారు. బాబా చూపు తెలిస్తే అర్థమైపోతుంది, సాధకులకు తెలుస్తుంది, గురువు అనుగ్రహం పొందిన వాళ్ళకి తెలుస్తుంది. అందరికీ ఏం తెలుస్తుంది? భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య దృష్టి ఇస్తే తప్ప అర్జునుడు కూడా కృష్ణుని యొక్క నిజస్వరూపాన్ని చూడలేకపోయారు. అటువంటిప్పుడు బాబా గారి తత్వం మనకి ఎలా అర్థమవుతుంది? ఆయన అనుగ్రహం ఉండాలి. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువుల యందు అభిమానం లేనివారు. చాలామంది భూలోకంలో యజ్ఞాలు యాగాలు ఒకప్పుడు ఎందుకు చేసేవాళ్ళంటే స్వర్గానికి చేరుకోవాలని. అందుకని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు, వేదాలను అనుసరించిపోతే నువ్వు యజ్ఞయాగాదులు చేస్తూ కర్మకాండ చేస్తూ స్వర్గం చేరుకుంటావు, కానీ ముక్తి రాదు. అందుకని నేను చెప్పినట్టుగా అనన్య భక్తితో నన్ను ఆశ్రయించు, నీకు మోక్షం ప్రసాదిస్తా అంటాడు. కనుక కృష్ణ పరమాత్మ చెప్పింది గురువులు చెప్తారు, మహాభక్తులు చెప్తారు. కాబట్టి శాస్త్రాలు చదవాల్సిన అవసరమేం లేదు. అవి అందరికీ అందుబాటులో ఉండవు. చదివినా కానీ ఇప్పుడు చదివిన వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో మనకు కూడా అంతకంటే ఏం అర్థం కాదు.
కాబట్టి ఎవరైతే భగవత్ సాక్షాత్కారం పొందారో అటువంటి మహాభక్తుల గురువుల యొక్క వచనాలను అనుసరించిపోతే చాలు. కనుక ఈ భారతదేశంలో హిందువుల మీద గురువుల మహాభక్తుల ప్రభావం ఉన్నంతగా శాస్త్రాల ప్రభావం ఉండదు. శాస్త్రాలే ప్రమాణం అనుకున్న వాళ్ళు వారిని ఆధారం చేసుకొని వెళ్తారు, వెళ్ళొచ్చు. వాటిని అవగాహన చేసుకునే శక్తి అందరికీ ఉండదు, ఆచరించే స్థాయి అందరికీ ఉండదు. కాబట్టి వెళ్ళేవారు వెళ్ళొచ్చు. కానీ గురువుల్ని భక్తుల్ని ఆశ్రయించి వెళ్ళేవారిని అబ్బాయి మీరు వాటిని ఆశ్రయిస్తే ఒప్పుకోం, మీరు శాస్త్రాలని ఆశ్రయించాలి, గురువుల కన్నా భక్తుల కన్నా శాస్త్రాలే గొప్ప అని అంటే అది ఎవరు ఒప్పుకోరు. వారి అంతరంగం అర్థం వలె స్వచ్ఛమైంది. వారి వాక్కుల నుండి అమృతం స్రవిస్తూ ఉండేది. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవమానం లెక్కించిన వారు కాదు. గొప్పవారు బీదవారు ఆయనకు సమానమేనండి. ఎంతోమంది ఆనాడు కొంతమంది బ్రిటిషు కలెక్టర్స్ లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా బాబా దర్శనానికి వస్తే లెక్క చేసేవాళ్ళు కాదు. ఆయన వారిలో భక్తిభావం ఉంటేనే రానిచ్చేవాళ్ళు. భక్తిభావం లేకపోతే అసలు కనీసం దగ్గరికి రానిచ్చేవారు కాదు. అది బాబా గారి యొక్క గొప్పతనం. ఇప్పటిలాగా స్వామీజీలాగా ఇప్పటిలాగా పీఠాధిపతులు మఠాధిపతులు లాగానో సీఎం వచ్చారంటే పిఎం వచ్చారంటే లేదంటే మంత్రులు వచ్చారంటే వారికి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక సంభాషణ, ప్రత్యేక అనుగ్రహం అవేం లేవు ఆయన దగ్గర. అది కదా నిజమైన గురువు యొక్క గొప్పతనం, గురువు యొక్క స్థాయి. వారి యొక్క అధికారాన్ని బట్టి, వారి యొక్క ధనాన్ని బట్టి, వారి ఇచ్చే కానుకలు బట్టి వారికి అనుగ్రహ భాషను చెప్పే వాళ్ళు కాదు గురువులు. వారు మానవ మనాన్ని లెక్కించిన వారు కాదు. గౌరవాన్ని లెక్కించరు, ఆ గౌరవాన్ని బట్టి లెక్కించడు. నానావళి అని ఒక పిచ్చివాడుగా పిలుచుకుంటారు అందరూ. అటువంటి వాడు వచ్చి బాబాని లేయి పకీరంటే లేచాడు, నిలబడ్డాడు, అడిగిన వాటిన్నిటికీ చక్కగా సమాధానం చెప్పాడు. అలాగే జవహర్ అలీ అనే ఒక కపట గురువు వచ్చిన నా శిష్యుడు అంటే వెళ్ళిపోయి సేవలు చేశాడు. అది మానవ మన లేని స్థితి. భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞ స్థితి అందరికీ సాధ్యమేనా? ఈ గొప్ప ఆధ్యాత్మిక స్థితులన్నీ వారు సాధించారు, అనుసరించారు, ఆచరించారు, బోధించారు. కాబట్టి ఈ గ్రంథం చదవగానే నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటో సులభంగా అర్థమైంది సాయి భక్తులకు. అందుకే వారి పాదాలు పట్టుకున్నారు. వారే కాదు, పట్టుకున్న వాళ్ళు ఎవరు అజ్ఞానులు కాదు, అక్షర జ్ఞానం లేని వారు కాదు. ఇంకా చెప్పాలంటే ఇతర గురు సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాబా పాదాలు పట్టుకున్నాకే నిజమైనటువంటి జ్ఞానం వారికి అర్థమైంది. అప్పుడు ఆచరణ మొదలుపెట్టారు, ఫలితాలు పొందారు. ఎంతోమంది దత్తభక్తులు కూడా సాయి భక్తులుగా మారి నిజమైన తత్వాన్ని గ్రహించి, సాధనను గ్రహించి, ఆచరణను గ్రహించి ఆ తర్వాత దత్తానుగ్రహం సంపూర్ణంగా పొందారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలుగా కావించేవారు, పాటలను వినిచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కాదు, అన్నీ చేసేవారు. రమణ మహర్షి గారు కూడా రోజు పేపర్ కూడా చదివేవాడు. కానీ అదేది ఆయన మనసులోకి ఎక్కేది కాదు. సహజ స్థితి అంటారు, సహజ జ్ఞానస్థితి, సహజ ధ్యాన స్థితి అంటారు. రమణ మహర్షి, రామకృష్ణ సాబ్, బాబా గారు ఇటువంటి సహజ జ్ఞానాన్ని పొందినవారు. అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ వారి నిజమైన అంతరంగ ఆత్మస్థితి నుంచి పక్కకు వచ్చేవారు కాదు. ఎప్పుడు ఆత్మానందంలోనే ఉండేవారు. కానీ అన్ని పనులు మనలాగే చేస్తున్నట్టు కనపడతారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే చేశారు. జనక మహారాజు కూడా అలాగే చేశారు. ఆ స్థాయి అందరికీ రాదు. అది తెలుసుకోవాలి, సాధన చేయాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. అంతేగాని అటువంటి మహాత్ముల్ని కించపరిస్తే ఏమొస్తుంది? కానీ సమాధి స్థితి నుండి మరలివారు కాదు. నేను మొన్న ఒక వీడియో చేసినప్పుడు బాబాగారి సమాధి మందిరం అన్నాను. ఎవరికో కోపం వచ్చింది పాపం. మీ దృష్టిలో అది సమాధి మందిరం కావచ్చు, నా దృష్టిలో అది బృందావనం అన్నారు. సమాధి అంటే వాళ్ళ ఉద్దేశంలో రాళ్ళతో కట్టి లోపల పడుకోబెడతారు కదా, అది అనుకున్నారన్నమాట. సమాధి అంటే ఇదిగో ఇది. అష్టాంగ యోగ సాధనలో సమాధి స్థితి ఒకటి ఉంటుంది. బాబా గారిని ఆ సమాధి స్థితిగా భావిస్తారు. మహాత్ములు శరీరం వదిలిపెట్టినప్పుడు ఆ సమాధి స్థితిగా భావిస్తారు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఆవేశాలు వాళ్ళవి. వారికి నచ్చంది ఏదైనా ఒకటి మనం చెప్పేమనుకో, మన ఆలోచన, మన అవగాహన నుంచి ఇంక వెంటనే వారి మీద ఒక వ్యతిరేక భావం పెట్టేసుకుంటారు. వెంటనే వారికి ఏదో ఒక సూటిపోటిగా ఒక పెట్టాలని చూస్తుంటారు. సరే, లోక భిన్న రుచి ఆధ్యాత్మికలో కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఏదో ఇంకో కామెంట్ చూశాను. సత్సంగాల గురించి బాగా చెప్పారు మీరు, కానీ ఎవరిని మనం తప్పు పెట్టినా కర్మ అనుభవించాల్సి వస్తుందని ఎవరిని ఒక మాట అనడం కూడా బాబా గారు ఒప్పుకోరు అంటారు. దీని వెనకాల ఉన్న అంతరార్థం నాకు తెలుసు.
వాళ్ళకి నచ్చంది ఏదో సత్సంగంలో తగిలి ఉంటుంది, వెంటనే వారి కోపం వస్తుంది, వారు ఒకటి పెడతారు అన్నమాట. కానీ సమాజంలో ఎప్పుడు మంచి చెడు ఉంటుంది మిత్రమా, మంచిని మంచి అనాలి, చెడు చెడు అనాలి. కానీ చెడుని ద్వేషభావంతో కాదు, ఆ చెడు అనేది సమాజంలో వ్యాపించకుండా ఉండడానికి చెడుని చెడు అనాలి. ఓకే, రావణ బ్రహ్మ క్యారెక్టర్ని కూడా చెప్పుకోవాలి, అలా ఉండకూడదు అని చెప్పడానికి చెప్పుకోవాలి. అలా ఉండకూడదు అని వాడిని దూషించాలి, వాడిని వ్యతిరేకించాలి. అప్పుడు సమాజంలో వాడిలా ఉంటే మనల్ని వ్యతిరేకిస్తారని వాళ్ళు ఆ విధంగా ఉండకుండా ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఎవరిని తప్పు పట్టకూడదు, మంచి చేసేవాడిని చెడు చేసేవాడిని పొగుడుకుంటూ వెళ్ళిపోదాం. ఒక మోసగారి, ఒక వేషధారి గురువు పేరుతో, స్వామీజీ పేరుతో దేశాన్ని దోచుకుంటుంటే వాడిని తప్పు పట్టకూడదు. అందరూ మోసపడి వాడి దగ్గరికి వెళ్ళి నాశనం అయిపోతుంటే చూస్తూ కూర్చోవాలి. ఇది సామాజిక బాధ్యత కాదు. కాబట్టి తప్పును తప్పు అనాలి, కానీ ద్వేషభావంతో కాదు. తప్పు చేసేవాడిని ఖండించాలి, కానీ ద్వేషభావంతో కాదు. 2 రకాలు. ఒకటి, వాడు తప్పు చేస్తున్న తప్పు అని వాడికి కూడా తెలియాలి. ఆ వ్యక్తి తప్పుడు మనిషి కాబట్టి అతని దగ్గరికి వెళ్ళావు అక్కడ దెబ్బతింటారని సామాన్య ప్రజలకు కూడా తెలియచెప్పాలి. చాలా బాధ్యతలు ఉంటాయి. ఎల్లప్పుడూ అల్లా నామం ఉచ్చరిస్తూ ఉండేవారు. క్లియర్గా రాశాడండి, రాసింది బ్రాహ్మణుడే. అరే అల్లానామం అంటే ముస్లింది కదా, అలా రాస్తే బాబాని వేరేగా అనుకుంటారు, నన్ను వేరే అనుకుంటారు, అటువంటి అల్లానామం జపించేవాడి దగ్గర నువ్వేలా పోయావా, నువ్వు స్వాద్బ్రాహ్మణుడు కదా అంటారు అని అవేం అనుకోవాలి. అందుకనే ఈ సత్య చరిత్ర అన్నారు. సత్య చరిత్ర అనడానికి కారణం ఏంటంటే ఇందులో అంతా సత్యమే చెప్పబడింది. అల్లా అనగా భగవంతుడు. మనని ఈ మధ్య విన్నాను, ప్రమోద్ పెట్టాడు, ప్రమోద్కు ధన్యవాదాలు. పూరి శంకరాచార్యులు అనుకుంటాను, అల్లా అనేది సంస్కృత పదమని, అల్లా అనగా భగవంతుడిని, పరబ్రహ్మ అని శంకరాచార్యుల నోటి నుంచి వచ్చిన మాట చెప్పారు. అది ఇవి మనకు తెలియని చాలా ఉంటాయి. మనకు తెలియనంత మాత్రాన ఇంకా అన్నిటినీ ఖండించుకుంటూ పోతూ కుదరదు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏమో అది నేను ఆ పురాణాలు చదవలేదు, ఆ శాస్త్రాలు చదవలేదు, అల్లానామానికి భగవంతుడు పరబ్రహ్మ అని అంటారని నాకు తెలియదు. బట్ ఆ వీడియోలో నేను విన్నాను. నాకు తెలిసింది అల్లా అనగా భగవంతుడు. అందరికీ భగవంతుడు భగవంతుడే. ఒక్కొక్క భాషలో ఒక్క పేరుతో పిలుస్తారు. అంత మాత్రం చేత అల్లా అనగానే ముస్లిం అయిపోతారా? పూర్వకాలం సినిమాల్లో, చాలా సినిమాల్లో అల్లా పేరు మీద పాటలు ఉన్నాయి. ఆ పాట నేను పాడాను అనుకోండి, ఘంటసాల గారి పాట, నేను ముస్లిం అయిపోతానా? ఇప్పుడు అలా ఉంది. ఓ పాట పాడితే చాలు, చూసారా ఇతను ముస్లిం. ఎక్కడికి పోతున్నాం? ప్రపంచమంతా మేలుకున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందు ఉండేవారు, లోకం నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. ఈ శ్లోకం కూడా భగవద్గీతలో ఉంది. యోగులు, సామాన్య మానవులు మేలుకొండే విషయాల్లో వారు నిద్రపోతారు, సామాన్య మానవులు నిద్రపోయే విషయంలో వాళ్ళు మేలుకుంటారు. దీని అర్థం భగవద్గీత తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. వారి అంతరంగం లోతైన సముద్రం వలె ప్రశాంతం. సముద్రం లోపడంతా ప్రశాంతమే, పైన అంతా అలకల్లోలమే. బాబాగారి లోపడంతా ప్రశాంతమే, పైన అప్పుడప్పుడు అలకల్లంగా ఉంటాడు. అర్థం చేసుకోవడానికి మనకు స్థాయి ఉండాలి. వారి ఆశ్రయం, వారి చర్యలు ఇదిమిద్దంగా నిశ్చయించడానికి వీలు కాదు. వారి ఆశ్రయం, వారు చేసే పనులు, ఇవన్నీ కూడా మనం నిర్ణయించేది కాదు, మన వల్ల కాదు. అవి మనం భక్తితో వారి పాదాలు పట్టుకుంటే మనకు అప్పుడు అర్థమవుతుంది, అంతవరకే. అంతేగాని వారి యందు భక్తి లేకుండా వారు చేసే పనులను నేను విశ్లేషణ చేస్తాను, వారు శాస్త్రాల్లోకి అందే శాస్త్రాలు లేరు, శాస్త్రం ఒప్పుకోదు, ఓకే, అది మీ అభిప్రాయం, సంతోషం. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులని వారికి తెలుసు. వారి దర్బారు ఘనమైనది. నిత్యం 100 కొలది కథలు చెప్పినప్పటికీ మౌనం తప్పడేవారు కాదు. ఇది అర్థం చేసుకోవాలంటే ఎంత గొప్పతనం ఉండాలండి. ఆయన నిత్యం మాట్లాడుతుండేవాడంట, కథలు చెప్పేవాడంట, కానీ వారు మౌనం ఎప్పుడు తప్పలేదు. మౌనం అంటే మాట్లాడుకొని ఉండడం, ఒక పక్క మాట్లాడుకొని ఉండడం ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ 8 మంది భార్యలతో సంసారం చేస్తే ఆయన అస్కలిత బ్రహ్మచారి అన్నారు. ఆ స్థాయి మనకు అర్థమవుతుందా? పెద్దలు చెప్పారు, అంగీకరించాలి, నమస్కారం పెట్టాలి. అలాగే ఎప్పుడు మాట్లాడుతూ ఉండి మౌనంగా ఉన్నాడంటే, రమణ మహర్షి గారు కూడా మాట్లాడేవాడు, కానీ ఎప్పుడు మౌనం తప్పేవాడు కాదు. ఆ స్థాయి ఒకటి ఉంటుంది. సాధనల ద్వారా ఆ స్థాయికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అలా ఎలా ఉంటారు, అంత తప్పు రాశారు అంటే అలాగా. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలిచేవారు, లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోట వైపు కానీ చావుడి వైపు కానీ పచాలు చేస్తూ ఉండేవారు.
ఎల్లప్పుడూ ఆత్మధ్యానం అందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వల్లే నటించేవారు. ఆయన సిద్ధపురుషుడు, ఆయన ఆత్మసాక్షాత్కారం పొందినవారు, లేదా ఆత్మస్వరూపుడు, ఎన్ని రకాలుగా, లేదా దత్తావతారం, ఆంజనేయ స్వామి అవతారం, ఎవరి భావం వారిది. కానీ వారికి సాధన చేయాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాలకు చెట్టు కింద, వేప చెట్టు కింద కనిపించినప్పుడే ఆయన సిద్ధపురుషుడు. కానీ సాధకుడి వల్లే నటించేవాడు. నిరంతరం ధుని వెలిగించడం సాధనలో భాగమే. తులసి బృందావనం ఏర్పాటు చేయడం సాధనలో భాగమే. అలాగే సత్యం, ధర్మం, నీతి, న్యాయం ఆచరించడం సాధనలో భాగమే. డబ్బును ఎప్పుడు కూడా సుఖాలకు ఉపయోగించుకోకుండా చివరి వరకు వైరాగ్యంతో జీవించడం సాధనలో భాగమే. పూజలు చేస్తాం, ఆయన్ని పూజించుకుంటాం అని రకరకాల ప్రయత్నాలు చేస్తే అవన్నీ కూడా వద్దని చెప్పి దండించడం సాధనలో భాగమే, వైరాగ్యంలో భాగమే. చివరి వరకు ఆ తలుపులు తాళాలు లేని ఆ మసీదులో ఉండడం, ఆ గోనపెట్ట మీద పడుకోవడం వైరాగ్యంలో భాగమే, సాధనలో భాగమే. నేను సాధన పూర్తయింది కదా, అందరూ నాకు అన్నీ ఇస్తున్నారు, స్వీకరిద్దాం, అనుభవిద్దాం, బ్రహ్మాండమైన మందిరం కట్టిద్దాం, సింహాసనం మీద కూర్చుందాం, ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలే. ఇప్పుడు చాలామంది సింహాసనాల మీద కూర్చొని గురువులుగా పిలువబడుతున్న వాళ్ళు బాబా గారు అవధూత కాదు, సిద్ధపురుషుడు కాదు అంటున్నారు. జీవితాంతం కోటీశ్వర్లు ఆయన పాదసేవ చేసి నిరంతరం ఆయన పాద తీర్థం తాగుతున్నా సరే ఆ కోటీశ్వర్ల దగ్గర నుంచి ఎటువంటి కానుకలు స్వీకరించకుండా చివరి వరకు పకీరుగా జీవించిన ఆయన మాత్రం అవధూత కాదు. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, శిష్యుల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి కానుకలు స్వీకరించి సింహాసనాల మీద ఎక్కి పూలాభిషేకాలు చేయించుకుంటూ రకరకాల బిరుదులు పొందుతూ మనం అవధూతలం, మనం గురువులం, ఆయన గురువు కాదు. అటువంటి గురువులందరూ గొప్ప గురువులు. చివరి వరకు వైరాగ్యంతో జీవించినటువంటి వారు, అబ్బాయి ఆయన అసలు ఏం లేదండి ఆయన దగ్గర. ఎల్లప్పుడూ ఆత్మధ్యానం అంది మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వెళ్ళి నటించేవారు. అనుకువ, నమ్రత కలిగి, అహంకారం లేక అందరినీ ఆనందింపచేసేవారు. అనుకువ, నమ్రత, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. గొప్ప విషయం. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని పాదాలు కడిగి నెత్తి చల్లుకున్నాడు. అది దైవత్వం, గురుత్వం. అందుకని సాయిబాబా ఏమన్నాడు, నేను మీ అశుద్ధంలో పురుగుని, మీ సేవకుని, మీ పాదాలు దర్శించడంతో నా జన్మ ధన్యమైంది. ఇది కదా తగ్గించుకోవడం అంటే. 4 శాస్త్రాలు చదివి, 4 పురాణాలు చదివి, విషయాలు చెప్పి, వాళ్ళ దగ్గర కావాల్సినంత కానుకలు తీసుకొని, వాళ్ళు పనికొస్తారనుకున్నప్పుడు ఒక మాట, పనికిరారనుకున్నప్పుడు ఇంకొక మాట, ఇలా రకరకాల మాటలు మారుస్తూ పోయేవాళ్ళు పెద్ద గురువులు అయిపోయారు. కానీ తనను తాను తగ్గించుకొని చివరి వరకు వారిలో ఒకటిగా జీవించినటువంటి సాయినాథుల వారు గురువు అనే అర్హత లేనివారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శతే గొప్ప ప్రాముఖ్యం పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలిందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైటను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశాడు. షిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఎందుకంటే బాబా పవిత్ర పాదమును ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకునగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథం, ద్వారకా, కాశీ, రామేశ్వరం, బదరీ, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణం వంటిదైంది. ఇది రాసిన వారు భక్తుడు, సద్బ్రాహ్మణుడు. వారి భావన ఇది. గురుగీతలో గురువు యొక్క పద సన్నిధిలోనే సమస్తం ఉంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమ. ఇటువంటి విశిష్టత కలిగినటువంటి గురువు యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన మహానుభావులు రాసిన గ్రంథం ఇది. ఆయన వెళ్ళిపోయిన 100 సంవత్సరాల తర్వాత మనం ఆయన దేవుడు కాదు, గురువు కాదు, ఏమీ కాదు, అసలు అబ్బాయి మనిషి కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మనం ప్రత్యక్ష నిదర్శనాలనే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, పరోక్ష నిదర్శనాల కన్నా ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా దర్శించి, స్పర్శించి, సేవించి వ్యక్తపరిచిన అభిప్రాయాలే నిజం, మనవి కాదు. సాయిరాం.